టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ఆ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ నుంచి. సో వై వాజ్ గ్రిఫిన్ వండరింగ్ ఇన్ వింటర్? సో గ్రిఫిన్ శీతాకాలంలో తిరుగుతున్నాడు, అతను కనిపించలేదు అండ్ దుస్తులు లేకుండా ఉన్నాడు. ఓకేనమ్మా. సో హీ వాజ్ ఇన్విజిబుల్ అండ్ అన్క్లాతెడ్. బట్టలు లేకుండా అతనే మాయమైపోగలడు. సో ఆ అతను శీతాకాలంలో అతను ఒంటరిగా దుస్తులు లేకుండా బట్టలు లేకుండా తిరిగాడు. అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఓకేనమ్మా. సో ఎందుకు వై వాజ్ గ్రిఫిన్ వండరింగ్ ఇన్ వింటర్? ఎందుకు వింటర్ లో అతను ఆశ్చర్యపోయాడు అంటే గ్రిఫిన్, ఎందుకంటే అతను ఇతను ఇన్విజిబుల్, అతను ఎవరికి కనబడ్డు, బట్టలు లేకుండా ఉన్నాడు, అందుకే గ్రిఫిన్ ఆశ్చర్యపోయాడు. ఓకేనా. వై డిడ్ పీపుల్ సస్పెక్ట్ గ్రిఫిన్? ఎందుకు అనుమానించారంటే పీపుల్ ఏమొచ్చి స్ట్రేంజ్ థింగ్స్ ని జరిగి అక్కడ. సో ఎలా అంటే క్లోత్స్ అని మూవ్ అయ్యాయి, తనకు తానే వాటికి వాటే ఒక క్లోత్స్ అని మూవ్ అయ్యాయి. సో అవన్నీ చూసి వాటి ఒక స్ట్రేంజ్ బిహేవియర్. సో అతను కనిపించని వాడు దుస్తులు లేకుండా తిరుగుతున్నాడు అని అతని స్ట్రేంజ్ బిహేవియర్ ని ప్రజలు అనుమానించారు. వై డిడ్ గ్రిఫిన్ స్టీల్ క్లోత్స్? గ్రిఫిన్ ఎందుకు దుస్తులు దొంగలించాడు? ఎందుకంటే తన కనిపించకపోవడానికి, ఇన్విజిబిలిటీ దాచడానికి. ఓకేనమ్మా. గ్రిఫిన్ ఏమొచ్చి ఒక ఇన్విజిబుల్ అనమాట. హౌ డిడ్ గ్రిఫిన్ ఎస్కేప్ ది ఫైర్? గ్రిఫిన్ మంట నుండి ఎలా తప్పించుకున్నాడు? బై బికమింగ్ ఇన్విజిబుల్. ఎందుకంటే అతను మంట దగ్గరికి వచ్చే సమయంలో గ్రిఫిన్ తన కనిపించని శక్తిని ఉపయోగించాడు. ఇది ఇతనిని గమనించకుండా సురక్షితంగా తప్పించుకుంది. ఓకేనమ్మా. డన్. సో వాట్ పవర్ డిడ్ గ్రిఫిన్ హ్యావ్? ఆ గ్రిఫిన్ వద్ద ఏ శక్తి ఉంది? కనిపించకపోవడం, ఇన్విజిబిలిటీ, అది ఉంది. వై వేర్ ఫుట్ ప్రింట్ సీన్ వితౌట్ ఎ మ్యాన్? మనిషి లేకుండానే పాదముద్రలు కనిపించాయి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఆన్సర్ అమ్మా దీనికి, టైటిల్ కి. సో గ్రిఫిన్ వాస్ ఇన్విజిబుల్. గ్రిఫిన్ కనిపించకపోవడం వల్ల. సో ప్రజలు పాదముద్రలు చూశారు కానీ ఎవరు నడుస్తున్నట్లు చూడలేదు. ఇది గ్రిఫిన్ కనిపించకపోవడం వల్ల జరిగింది. ఓకేనమ్మా. డన్. అందుకే ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. హౌ డిడ్ గ్రిఫిన్ మిస్యూజ్ సైన్స్? సో గ్రిఫిన్ వ్యక్తిగత ఒక హానికి శాస్త్రాన్ని ఎలాగ దుర్వినియోగం చేసుకున్నాడు? ఇన్విజిబుల్, కనబడ్డు, డేట్ యూజ్ చేసుకొని, సైంటిఫిక్ నాలెడ్జ్ యూజ్ చేసుకున్నాడు. అతను దొంగతనాలని చేస్తాడు, పీపుల్ భయపడతాడు, అందరికి ట్రబుల్ పుట్టిస్తాడు. దీనివల్ల మనకి ఏది కనిపిస్తుంది? దీనివల్ల సైన్స్ క్యాన్ బి డేంజరస్. సైన్స్ చాలా డేంజరస్ ఒకవేళ దాన్ని సెల్ఫిష్ వేలో యూజ్ చేస్తే, అది మనకు తెలుస్తుంది. సో ఫర్ థెఫ్ట్ అండ్ హార్మ్. వై డిడ్ విలేజర్స్ చేస్ గ్రిఫిన్? ఎందుకు గ్రామస్తులు గ్రిఫిన్ ని వెంబడించారు? ఎందుకు? మిస్టీరియస్ ఫుట్ ప్రింట్స్, రహస్యమైన పాదముద్ర వల్ల. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది స్టోరీ? స్టోరీలో ఈ యొక్క కథలో మెయిన్ థీమ్ ఏంటి? ఓకేనమ్మా. సో ఏం చూపిస్తుంది మెయిన్ థీమ్? కథ యొక్క ప్రధాన ఒక అంశం ఏంటి? ఈ యొక్క దానికి అర్థం మిస్యూస్ ఆఫ్ సైన్స్, అంటే శాస్త్రాన్ని తప్పుగా ఉపయోగిస్తే అది ప్రమాదకరంగా ఉంటుంది. అది మనం తెలుసుకుంటున్నాం. వాట్ లెసన్ డస్ ది స్టోరీ టీచ్? ఓకేనమ్మా. ఎలాంటి లెసన్ ఈ పాఠం మనకు నేర్పిస్తుంది? ఏంటి నేర్పిస్తుంది? సైన్స్ నీడ్స్ మార్టాలిటీ, అంటే మార్టాలిటీ కదా ఇది, మొరాలిటీ. ఓకేనమ్మా. MORA. ఓకేనమ్మా. సో టీ ఉండదు, MORA, మొరాలిటీ. ఓకేనమ్మా. సో అంటే వితౌట్ మొరాలిటీ సైన్స్ పీపుల్ హార్మ్ చేస్తుంది, కాబట్టి సైన్స్ కి మోరల్ అవసరం. నియమాలతో సైన్స్ ని ఉపయోగించాలి, అంతే. ఇవన్న టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ఇదే ఎగ్జామినేషన్ పడే అవకాశం ఉంది డ్యామ్ షూర్ గా. సో దీని ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి.